హలో వాళ్ళు వెల్కమ్. సో పెన్ అహోబిలం అండి, మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అంటారు. మీరు ఎంతమంది అయితే మనకు అహోబిలం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ స్తంభం ఎక్కడ ఉంటుంది అనేది. మనకు జ్వాల నరసింహ దగ్గర నుంచి ఉగ్ర నరసింహ స్వామి దగ్గరకు వెళ్తే ఉంటుంది అనమాట. అంటే కొండపైకి వెళ్ళాలి అమాంతము. సో వెళ్ళడం 1 గంట, రావడం 1 గంట పడుతుంది. టోటల్ గా 2 hours పడుతుంది. మనం పైన ఒక ½ an hour స్పెండ్ చేయొచ్చు. అంటే నేను అహోబిలం చరిత్ర చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి మనము పెన్ అహోబిలంలో ఉన్నామండి. పెన్ అహోబిలం వచ్చేసి మనకు అనంతపురం జిల్లా, మనకు ఊరవకొండ నుంచి మనకు 12 కిలోమీటర్లు వస్తుంది. సో ఊరవకొండ నుంచి వచ్చేయచ్చు, లేదంటే మీరు అనంతపురం నుంచి మీరు పెన్ అహోబిలం వచ్చేయచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఉన్న మూర్తి వచ్చేసి నరసింహస్వామి, అలాగే ఇక్కడున్న వ్యక్తి వచ్చేసి ప్రహ్లాదుడు, ఇక్కడున్న వ్యక్తి వచ్చేసి హిరణ్యకశిపుడు అన్నమాట. అంటే భక్త ప్రహ్లాదుని తండ్రి అన్నమాట. అంటే ఎక్కడున్నాడు నీ హరి అంటే, సో ఈ స్తంభంలో ఉన్నాడంటే ఆ స్తంభాన్ని పల్లగొట్టి చూపిస్తాడు కదా, అది మనకు అహోబిలంలో వెళ్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే అహోబిలంలో ఉంటుంది. సో అహోబిలం వీడియోస్ కూడా మీకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తానండి. ఒకటన్ నరసింహస్వామి అండి, మనకు పెన్ అహోబిలంలో ఉండే నరసింహస్వామి. సో ఇప్పుడు గర్భాలయం దగ్గరికి వెళ్ళిపోదాం, అంటే గర్భగుడి ఎలా ఉందో చూద్దాం అనమాట. సో మనకు హెల్త్ ఇష్యూ ఉందండి, అదొక ప్రాబ్లం ఉంది. సో కొద్దిగా వాయిస్ బ్రేక్ డౌన్ అవుతే అర్థం చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండేది మనకు పెన్ అహోబిలంలో ఉండే నరసింహస్వామికి సంబంధించిన రథోత్సవానికి, అంటే తేరు అంటారు కదా, తేరుకు సంబంధించిన సో విజువల్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు మెట్ల మార్గం వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తున్న మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోవాలి. మనకి ఎక్కడికి వెళ్ళినా విఘ్నేశ్వరుడు ముందుగా దర్శనమిస్తాడు కదా, చాలా బాగున్నాడు. ఈ కుక్క అయితే మనం ఎటు వెళ్తే అటు వెళ్తుంది, అంటే నన్ను కూడా చూపించరా బాబు అన్నట్టు చూస్తుంది అనమాట. చూద్దాం పైకి ఎంతవరకు ఎక్కువ వస్తుందో మనతో పాటు. పెన్ అహోబిలంలో ఇక్కడ ఉండే ఒక విధానం వచ్చేసి ఏమిటంటే, మనకు పందిని కోస్తారనమాట. ఈ క్షేత్రంలో నరసింహస్వామికి పందిని కోస్తారనమాట. అంటే ఇక్కడ ఉన్న వాస్తవులు చెప్పారు, అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. సో మనకు తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు కదా, కానీ ఇక్కడ పందిని కోస్తారు అనేది చెప్పారు. సో పెన్ అహోబిలం పుణ్యక్షేత్రం అండి, మీరు చూస్తున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ మార్గం మనకు మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నాం లోపలికి ఇప్పుడు. సో ప్రతి చోటైనా సరే మనకు హిందూ సంప్రదాయం ప్రకారం మనకు ఈ విధంగా సో కుంకుమార్చనలు చేసి ఉంటారు ప్రతి మెట్టుకు కూడా. సో నరసింహస్వామి క్షేత్రాలు అంటేనే చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ప్రతి చోట చాలా చాలా వైభవంగా జరుగుతుంది. అంటే ప్రతి శనివారం చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు పందిని కోస్తారు అనేది, సో ఆ వాస్తవం ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. సో పందిని కోస్తారు అనే మాట మటుకు మనకు చెప్పారన్నమాట. ఇక్కడ మనకు ఎంట్రన్స్ ప్రాంగణం ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. సో లోపలికి వెళ్ళిపోవచ్చు. మనకు టికెట్ కౌంటింగ్ కూడా ఉంటుంది లోపల. చూస్తున్నారు కదా, మనకు పెన్ అహోబిలంలో ఉండే నరసింహస్వామి క్షేత్రానికి సంబంధించి సో వ్యూ పాయింట్ అండి. మనకు పుణ్యక్షేత్రం ఇది చాలా బాగుంటుంది. మీరు అహోబిలం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మనకు పెన్ అహోబిలం అంటారు. ఇది మనకు అనంతపురం జిల్లాలో మనకు ఉరవకొండ నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఉరవకొండ మండలం, మనకు అనంతపురం జిల్లా, పెన్ అహోబిలం క్షేత్రం అండి. మనకు ఇక్కడ కనిపించే గుడి ప్రాంగణం వచ్చేసి గర్భాలయంలోకి మనం వెళ్ళకూడదు. మీకు ఇక్కడ 2 ధ్వజస్తంభాలు చూపిస్తా చూడండి. ఒకటి ఇక్కడ కనిపించే ధ్వజస్తంభము, ఇంకొకటి వచ్చేసి అమాంతం అలా పైకి ఉన్నాయి కదా. సో ఇవి 2 కూడా జోడిగా ఉన్నాయి అన్నమాట మనకి ఇక్కడ. సో 2 ధ్వజస్తంభాలు జోడిగా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇది ఒకటి మనకు కంచితో చేయబడిన ధ్వజస్తంభం ఒకటి ఉంది అనమాట. చూడండి, మీరు గర్భాలయం ప్రాంగణం చూస్తున్నారు. ఇప్పుడు గర్భాలయంలోనికి వెళ్ళకూడదు. సో నరసింహస్వామి పుణ్యక్షేత్రాలలో అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందని చెప్పారు. సో అదైతే ఇప్పుడు మనకు వర్షాకాలం కాదులేండి, అందుకని సరిగ్గా వాటర్ ఉంటాయో లేదో మనకు తెలీదు. మీకు ఒకటి చెప్పాను కదా, మనకు ఎంట్రెన్స్ లో ఒక కుక్క మమ్మల్ని వెంపడిస్తూనే ఉంది మనల్ని అని. సో చూడండి, మన చుట్టూనే తిరుగుతూ ఉంది ఇది. సో ఇది మనకు వెనుక భాగంలో ఉంటుంది అనమాట. అంటే ఈ పుణ్యక్షేత్రానికి మనకు పెన్ అహోబిలం విలేజ్ అక్కడ కనిపిస్తున్నది పెన్ అహోబిలం ఊరు అండి మనకు. సో బయటకు వెళ్ళిపోతాం, కోనేరు ఉన్నట్టుంది ఇక్కడ మనకు. చూద్దాం లోపలికి, అంటే లోపల నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ కోనేరు దగ్గరకు వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో కోనేరు కాదండి, ఇది మొత్తం కూడా మనకు ఒక ఎంట్రెన్స్. మన పరిసర ప్రాంగణం అనేది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మొత్తం చూసినాం కదా, పెన్ అహోబిలంలో మనకు ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన సత్రాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఇదైతే మనల్ని ఏమీ అనట్లేదు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. సో అంత ఫ్రెండ్లీగా అయిపోయింది మనకి ఇక్కడ.
సో పాతకాలంలో ఉండే నిర్మించిన సత్రాలండి మనకి ఇక్కడ పెన్ అహోబిలంలో. సో ఊరు మొత్తం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఊరైతే ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది. ఊరైతే మొత్తం కూడా ఉండదు, కానీ తక్కువ జనాభా ఉంటారు. అలాగే అంటే మొత్తం కూడా ప్రతి శనివారం చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి అంటారు కదా, వైకుంఠ ఏకాదశిలో మనకు పెన్ అహోబిలంలో చాలా బాగా జరుగుతుంది. సో సూర్యకిరణాలు మనకు గర్భాలయం గోపురం పై నుంచి పడుతున్నాయి అన్నమాట. సో ప్రాంగణం వచ్చేసి చాలా బాగుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైతే ఉండకూడదు అనుకుంటామో అవి ఉంటాయి, అంటే కోతులు ఉంటాయి. సో గుడి పరిసర ప్రాంతాలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. పెన్ అహోబిలంలో మనకు పాతకాలం కట్టడం అని చెప్పొచ్చు. సో నేను ఇక్కడ మీకు చరిత్ర చెప్పడం లేదు, అంటే పెన్ అహోబిలంకి సంబంధించిన చరిత్ర చెప్పడం లేదు. సో ఓన్లీ చూపిస్తున్నాను. చరిత్రకు సంబంధించిన వీడియోస్ కంటెంట్ కాదండి మనది. సో ప్రతి ప్రదేశానికి వెళ్ళాలి, ఆ ప్రదేశం ఎలా ఉంది, అక్కడ ఉండే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఇది మనకు వేరొక ముఖద్వార మండపం అండి. ఈ ముఖద్వార మండపం ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే మనకు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. సో చాలా మంది భక్తాదులు ఇక్కడనే స్టే చేస్తారు. అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రూమ్ లో. సో ఈ రూమ్లలోనే స్టే చేస్తారనమాట. చెప్పాను కదా మీకు 2 ధ్వజస్తంభాలు ఉంటాయి, జోడిగా ధ్వజస్తంభాలు ఉంటాయి. ఎక్కడైనా సరే ధ్వజస్తంభం అనేది ఒక్కటి ఉంటుంది, కానీ ఈ క్షేత్రంలో మనకు 2 జోడి ధ్వజస్తంభాలు ఉంటాయి. చూడండి, చూశారు కదా, ఇది మనకు పెన్ అహోబిలం వరల్డ్. ఇదండి మనకు పెన్ అహోబిలం పూర్తి వ్యూ పాయింట్ చూపించాను అనుకున్నా. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం మనకు కామెంట్ చేయండి. మీరు ఎంతమంది పెన్ అహోబిలం చూశారో లేదా పెన్ అహోబిలం రావాలనుకున్నా మనకు కామెంట్ చేయండి. సో పెన్ అహోబిలం పరిసర ప్రాంతాలు వచ్చేసి చాలా బాగుంటుంది. మనకు స్టార్టింగ్ లో చూపించాను కదా, ఉగ్ర నరసింహ రూపం మనకు సిమెంట్ తో నిర్మించిన స్టాచ్యూ అనేది మనకు అది రియల్ గా చూడాలంటే మీరు అహోబిలం వెళ్ళాలి. అహోబిలం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఆలగడ్డ నుంచి మనకు సో 30 కిలోమీటర్స్ వెళ్తే మనకు అడవుల్లో ఉంటుంది, నల్లమల్ల అడవుల్లో ఫారెస్ట్ లో ఉంటుంది అనమాట. సో అహోబిలం అక్కడ నుంచి మీరు సో సాధ్యమైన వరకు వెళ్ళాలి అనుకుంటే జ్వాల నరసింహ దగ్గర నుంచి 1 అవర్ పడుతుంది. కొండపైకి వెళ్ళాలి. కొండపైకి ఎక్కితే అక్కడ చూడొచ్చు అనమాట. అంటే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అక్కడ కానీ వెళ్ళారంటే సో నిజంగా అంటే సో మీ జన్మం ధన్యమైపోయినట్టే, అంత అద్భుతంగా ఉంటుంది. అహోబిలంలో మనకు నరసింహస్వామి వారు మొట్టమొదటిసారి అక్కడ మనకు సో ఉద్భవించిన ప్రదేశం మీరు చూడొచ్చు అహోబిలంలో. ఓకే డన్. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం మనం కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.